చేశారు. గేమ్ చేంజర్ సినిమా మన తెలంగాణలో సమస్య అయింది. మన ఇప్పుడు ఆంధ్రాలో కూడా గేమ్ చేంజర్లతో ఇద్దరు చనిపోయారు. వాళ్ళకి ఏదో పారితోషికం ఇచ్చారు, నష్టపరిహారం ఇచ్చారు. సారీ కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి దిల్రాజా కూడా వెళ్తున్నారు. సో ఇవన్నీ దురదృష్టకరం, జరగకూడదు. ఇప్పుడు రోడ్డును సీజ్ చేస్తారా? వైసీపీ నిన్న రాత్రి నుంచి తెగ బాధపడిపోతుందా? రోడ్డుని ఏమైనా సీజ్ చేస్తారా లేదా షిప్ను సీజ్ చేసినట్టని? అదే సార్, మా పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రాకి రాలేకుండా అప్పుడు సీజ్ చేశారు, హైదరాబాద్ బార్డర్లో ఆపేశారు. సో వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి. అది గుర్తు పెట్టుకొని ఇప్పుడు రోడ్డు సీజ్ చేస్తారంటే నాకు నవ్వు వస్తుంది. అంటే యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆ రోడ్లో పోవడం మానేస్తావా? ఖచ్చితంగా పోవాలి. కాకపోతే జరిగింది సంఘటన దురదృష్టకరం. నేను దాన్ని వాళ్ళ ప్రాణాలను తెచ్చిస్తాము, వాళ్ళ గొప్ప వాళ్ళని చెప్పట్లేదు సార్. చాలా మంచి ఒక విషయం అండి, అంటే వీళ్ళు వాళ్ళు అడిగారని కాదు కానీ శ్రీనివాస్ గారు, ప్రభుత్వానికి గవర్నమెంట్ ఈజ్ నాట్ అవేరా ఆ రోడ్డు బాగాలేదు, అటువైపు రాకపోకలు నిషేధం అని ముందు రోజు పెట్టుంటే సరిపోయేది కదా. వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి ఆ రూట్లో. ఏడీబీ రోడ్ కాకుండా నాకు తెలిసి ఏడీబీ రోడ్ ఒకప్పుడు చాలా బాగుండేది. గడిచిన 5 ఏళ్ళలో ధ్వంసమైంది, అది కూడా ఒప్పుకుంటా. ఇలాంటి పెద్ద మెగా ఈవెంట్ మీరు పొద్దున్న లేస్తే తెలంగాణలో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నారు కదా, సంజయ్ థియేటర్ దగ్గర నుంచి. వాళ్ళు అడిగారంటే అది పొలిటికల్. కామన్ మ్యాన్ అడుగుతున్నాడు. ఆ రోడ్డుని క్లోజ్ చేస్తుంటే ఇద్దరు ప్రాణాలు దక్కుండేవి కదా సార్. నేను దాన్ని సమర్థించట్లేదు, అది తప్పు. ప్రాణాలు పోవడం అనేది ఎవరు బిడ్డైనా బిడ్డే, ఎవరి ప్రాణమైనా కామనే. కాబట్టి చట్టం తన పని చెయ్యాలి. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత దిల్రాజు తీసుకున్నారు. ఫస్ట్ ప్రైమరీగా ఏదో ఇచ్చారు కూడా, మళ్ళీ కూడా ఏదో వాళ్ళు గైడ్ చేయాలని ఉద్దేశిస్తున్నారు. కాకపోతే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఫిలిం ఇండస్ట్రీ రావాలని ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం అది. ఆ ప్రయత్నాన్ని అభినందించాలి. కాకపోతే నేను అన్నట్టు చిన్న చిన్న తప్పిదాలు జరిగినప్పుడు సర్దిద్దుమని ప్రతి చెప్తాం. పవన్ కళ్యాణ్ గారు లేరు, మెగా చిరంజీవి గారు కూడా వెళ్ళారు, అభిమానులు వెళ్ళి వచ్చింది. అనేది సినిమాకి సంబంధించిన క్రేజ్, అది వాళ్ళ బిజినెస్ కాబట్టి చేసుకోవడం తప్పలేదు. కాకపోతే ప్రమాదాన్ని కూడా అంచనా వేయాలి. పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలు ఆదుకోవాల్సిన బాధ్యత మాకుంది. సో వైఎస్ఆర్సీ ప్రభుత్వం గురించి వాళ్ళు చేసే కామెంట్ గురించి మంచి సూచనలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఇలాంటి అవసరం లేని సమాచారాలు పెట్టి అనవసరంగా వాళ్ళు చేసిన పాపాలు మా మీద ఉండడానికి ప్రయత్నం చేస్తే మాత్రం తీవ్రంగా ఖండిస్తాం. మీరు వైసీపీ నాయకులు చేసిన ట్వీట్లు ఒకసారి చూడండి, మీ దగ్గర కూడా ఉన్నాయి. ఆయన చింతా ప్రదీప్ రెడ్డి ఆయన ఒకరు పెట్టారు, అంబటి రాంబాబు పుష్పకేమో నీతులు అని. ఒక మాట చెప్తాను సార్, ఎవరు ఇప్పుడు వాసుదేవన్ గారు చెప్తే ప్రజలు వింటారా, మహేష్ చెప్తే ప్రజలు వింటారా? మస్తాన్ నాయుడు గారు గేమ్ చేంజర్ పాటల కోసం 75 కోట్లు, అలాగే నష్టపరిహారం 5 లక్షలు. వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా గతంలో మంత్రులుగా ఉండి ప్రజలు చీకొట్టబడిన వాళ్ళు, ప్రజలు ఐసోలేట్ చేయబడిన వాళ్ళు. వాళ్ళ వాయిస్ రిసీవ్ చేసుకునే పరిస్థితులు ప్రజలు లేరు. ఆ పార్టీని ఒక పార్టీ కూడా మేము గుర్తించట్లా. ఎందుకంటే ప్రజలే పక్కన పెట్టేశారు. మేం కాదు, మా తప్పు కాదు, అది ప్రజలే 11 పరిమితం చేశారు. సరే వాళ్ళు ఏదో పైకి రావాలి, ముందుకు పోవాలంటే చేసుకోవడం ప్రయత్నం తప్పలేదు కాదంటే. కాకపోతే ఏంటంటే వాస్తవానికి విరుద్ధంగా దుర్మార్గంగా ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. నిజంగా మీరు చెప్పాలనుకుంటే శాసనసభకు రండి, మాట్లాడండి, గట్టి గొంతుగా వినిపించండి, ప్రజల ముందుకు వెళ్ళండి, చెప్పండి కాదనట్లా. కాకపోతే తప్పుడు ప్రచారం విజయసాయిరెడ్డి గారు చెప్పారు కదా, మరి జేసీ రెడ్డి బస్సులు నిలిపేసినప్పుడు జగన్మోహన్ గారిని ఏమనాలి? అలాగే ఆ రోజు పండగల్లో వచ్చిన ఆయన నిలిపేశాడు, మీరు తగలబెట్టారని కదా ఆయన బాధ. జగనే మేలురా నాయన మీకన్నా అని మంచి స్లాంగ్ లో మాట్లాడాడు కదా. ఆయన నిలిపేసినాడు, మీరు తగలబెట్టినారు అన్నాడు కదా ఆయన. ఆయన వాదనలో లెత్తికెళ్ళి పరిశీలించిన కానీ ఆయన అభిప్రాయం అనుకుని ఆయన లేడీ అయినా కాంగ్రెస్ కు వైసీపీకి వెళ్ళాలని బాటలు వేసుకున్నాడు. విజయలక్ష్మి గారిని కలిసి అది జరుగుతా ఉంది. కాకపోతే మాకే ఉద్దేశం ఏంటంటే నష్టకరంగా ఏం చేయకూడదు. రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ముందుకు పోతున్నాం కాబట్టి రాష్ట్ర అభివృద్ధిని చూడండి, సూచనలు చేయండి. ఈ రోజు ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు మన వైజాగ్ కి, మంచి డెవలప్మెంట్స్ మీద, స్కీమ్స్ మీద అమౌంట్స్ ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తున్నారు. అదే ఆంధ్ర రాష్ట్ర రాజధాని పోలవరం కూడా డెవలప్ చేస్తున్నారు. అభివృద్ధి కూడా ప్రశ్నించండి. కానీ ఒకటండి, నేను మళ్ళీ చెప్తున్నానండి, పాయింట్స్ నేనేదో కొన్ని అంశాలు లేవనెత్తి ఉండొచ్చు కానీ అభివృద్ధి విషయంలో గడిచిన 6-7 నెలల్లో మీ ప్రభుత్వం చేస్తున్న దానికి మంచి రిజల్ట్ కనిపిస్తోంది. ఫండ్స్ వస్తున్నాయి, ఫ్లో మొదలైంది. దాన్ని నిర్బంధంగా అంగీకరించాలి, దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. అదే సందర్భంలో లోపం ఉంటే ఎత్తి చూపిస్తాం. అదే సార్, నేను కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ప్రయత్నాన్ని అభినందించాను. అండ్ ఇన్సెసెంట్ ఎఫర్ట్స్ ఆఫ్ మీకు ఒక విషయం చెప్పాలి, మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. వెనకటికి మనకు రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా తెలుగుదేశం మహల్లో ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు ఉండేవారు ఢిల్లీలో. ఆయన మంచి లాబీయిస్ట్. అలాంటి ఆయన ఈ ప్రస్తుతం ఇంకా మీరు వేసినట్లు లేరు ఎవరిని. అలాంటి వాళ్ళు ఉంటే లాబీ చేసి ఫండ్స్ తీసుకురావట్లో దిట్ట ఆయన. వేరాస్ ఆ లోటును కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ పూడుస్తున్నారు. ఆయన వెళ్ళి ఒక రౌండ్ అలా సుడిగాలి పర్యటన చేస్తున్నారు, వెళ్ళి పైసలు తీసుకుని వస్తున్నారు. మరుపుల మహేష్ గారు ఏమంటారు? మరి అదే అంటే మీరు అనుభవం ఏమి ఉన్న నాయకుడని మీ పార్టీ నాయకులు ఆయన్ని తెరసాటు నుంచి నిందలేస్తుంటారు, విమర్శలు చేస్తుంటారు. తన అనుభవం